కొంతమంది ఏమైపోయారో తెలుసా? అపవాది ఉరిలో పడిపోయారు. అర్థమైందా? అపవాది చేతిలో అపవాది ఉరిలో పడిపోయామండి, అపవాది చేతిలో పడిపోయామండి, ఇది మాకెలా తెలుస్తుంది అని మీరు నన్ను అడిగారనుకో, నేను మీకు అర్థమయ్యేలా చెప్పేస్తాను. ఎలా మాకు తెలుస్తుంది అని అంటే, మీరు ప్రార్థన చేస్తున్నారా? చేయట్లేదంటే అపవాది ఊరిలో పడినట్టు. మీరు వాక్యం చదువుతున్నారా? చదువుతా లేదంటే అపవాది ఊరిలో పడిపోయినట్టు. అర్థమవుతుందా? అపవాది ఊరిలో పడిపోయిన వాళ్ళు ఎలా ఉంటారంటే ప్రార్థన చేయరు. అపవాది ఊరిలో పడిపోయిన ఎలా ఉన్నారంటే వారు ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని చదవరు. అపవాది ఊరిలో పడిపోయిన వాళ్ళు ఎలా ఉంటారంటే దేవుని గూర్చిన ఒక ఆలోచన ఉండదు, ఏవేవో ఆలోచనలతో పరిగెడతా ఉంటారు. కానీ అటువంటి వారికి కూడా ఆయన గొప్ప వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఏం వాగ్దానం చేస్తా ఉన్నాడంటే గొప్ప వాగ్దానం, వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. తప్పించిన విడిపించిన, చూడండి ఒకసారి ఆ మాట. 91వ కీర్తన 3వ వచనం. తప్పించినా విడిపించిన, విడిపించినా తప్పించిన. ఎప్పుడు విడిపిస్తాడు? బంధించబడితే విడిపిస్తారు, అంతేనా? వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. అంటే ఒకవేళ మనం అపవాది చేతిలో పడి నలిగిపోయి వేసారిపోయి వేదనతో ఉన్నామనుకో, ఆ చెర నుండి ఆయన ఏం చేస్తాడో తెలుసా? మనల్ని విడిపించే దేవుడు. ఎప్పుడో తెలుసా? యెహోవా ఈరేగా వచ్చి, హల్లెలూయా, ఆయన మనల్ని చూసుకుంటా ఉన్నాడంటే దానికి కారణం ఏంటో తెలుసా? ఒకవేళ వాడి చేతిలో నువ్వు పడిపోయావేమో, వాడు ఉచ్చులో పడిపోయావేమో, వాడు వలలో పడిపోయావేమో, ఆ ఉచ్చులో నుండి ఆ వలలో నుండి ఆయన నిన్ను విడిపించే దేవుడు. హల్లెలూయా, ఎంత అద్భుతం! వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. ఆయన నిన్ను అలాగే ఉంచాడు, ఆ పరిస్థితుల్లోనే ఉంచడు, ఆ పరిస్థితుల్ని అద్భుతంగా మార్చే దేవుడు. హల్లెలూయా. మన పరిస్థితులు ఎప్పటికప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మారుస్తూ ఉంటాడు. అదే బాధలో, అదే దుఃఖంలో, అదే శ్రమలో, అదే అప్పుల్లో, అదే అదే స్థితిలో ఆయన మనల్ని ఉంచాడు. కానీ ఆ స్థితిని మార్చుకుంటా ఆయన వచ్చే దేవుడు. హల్లెలూయా. 18 సంవత్సరాల నుంచి, ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయి అపవాది వలలో చిక్కుకుని నానా యాతనకు గురైపోతా ఉంది. తన పని తాను చేసుకోలేదు. ఇతరుల మీద ఆధారపడి ఎవరైనా కొంచెం పెడితే తిందామన్న ఆరాటంతో అడుక్కుంటూ బ్రతుకుతూ ఉంది నడుము వంగిపోయి. అపవాది ఆమెని నడుము వంచేసి బలహీనం చేసేసి అనారోగ్య పాలు చేసి అడుక్కునే స్థితిలోనికి నడిపించేసింది. ఇప్పుడు ప్రభు ఏం చేస్తున్నాడో తెలుసా? ఆమెను ముట్టి బాగు చేశాడు. హల్లెలూయా. బైబిల్లో రాయబడి ఉంది, అపవాది కట్ల నుండి ఆమెను విడిపించెను. వేటగాని ఊరిలో నుండి ఆయన మనల్ని విడిపిస్తాడంటే అందులో పడిపోయిన ఆ స్త్రీని విడిపించినట్లు ఆయన మనల్ని ఏం చేస్తాడో తెలుసా? ఖచ్చితంగా విడిపించే దేవుడు. 18 ఏళ్ళు, ఒక్కరోజు 2 రోజులు కాదు. నడుము వంగిపోయింది, ఎక్కడికి వెళ్ళాలన్నా కర్ర పట్టుకుని వెళ్ళడమే. అటువంటి దారుణమైన పరిస్థితుల్లో ఉన్న ఆమెను ఏం చేశాడో తెలుసా? ప్రభు విడిపించాడు. హల్లెలూయా. మరి మనల్ని విడిపించడా?